నాకు ఒక అభిప్రాయం ఉంది సార్, కరెక్ట్ మీ ఇఫ్ ఐఎమ్ రాంగ్. ఇప్పుడు మీరు లతా మంగేష్కర్, జానకమ్మ, మీరు ఇంత గొప్ప కళాకారులు నా అభిప్రాయమే సార్ ఇది. మీ వ్యక్తిత్వమే కళ రూపంలో రిఫ్లెక్ట్ అవుతుంది కదా. అవునండి. మీ తాలూకు జీవితం తాలూకు గాఢతే మిమ్మల్ని కళాకారులుగా ఈ స్థాయికి తీసుకెళ్ళింది కదా. ఇప్పుడు వస్తున్న కొత్త వాళ్ళ వ్యక్తిత్వం అంత గాఢతకి చేరకపోవటం వల్లే వాళ్ళు మీ స్థాయికి రావడం లేదేమో సార్. వాళ్ళు అందరినీ కలిపమంటున్నాను. వాళ్ళు ఒక స్థాయికి వచ్చిన తర్వాతే వాళ్ళ వ్యక్తిత్వం ఏంటని మనకు తెలుస్తుంది. ఆ స్థాయికి రావడానికి ముందరే వాళ్ళని పిండిలోనే తింపేసి అవతల పడేస్తే వాళ్ళ వ్యక్తిత్వం ఏంటని మనకు తెలుస్తుంది. వాళ్ళ వ్యక్తిత్వం ప్రతిఫలింప చేయడానికి అవకాశం ఎక్కువ రావాలి కదా. అలా అతను మంచి మంచి పాటలు పాడినప్పుడే ఓహో ఇతని వ్యక్తిత్వం ఇలా ఉంది కాబట్టి ఇంత మంచి పాట పాడాడు అనుకోవడానికి అతనికి ఆవిడకు మనం అవకాశం ఎక్కడ ఇస్తున్నాం. మీరే ఓ సందర్భంలో అన్నారు ఇక్కడేమీ లేదు ఇక్కడ ఉంది అని. డెఫినెట్గానండి, వ్యక్తిత్వం ప్రతిఫలించి తీరుతుంది. నీ గుండె ఎలా ఉందో, నీ మనసు ఎలా ఉందో, నీ బుద్ధి ఎలా ఉందో అది పాటలో కనపడుతుంది. ఆ చిన్న ఈర్ష్యాద్వేషాలు ఉంటే బాగోదండి. నేను ఈ సందర్భంలో ధైర్యంగా ఒక ఎగ్జాంపుల్ చెప్పదలుచుకున్నాను. నా ఎదురుగుండా వచ్చి చేతులు నిలుపుకుంటా ఆహా మీకంటే లేని వాళ్ళు అందరూ అన్నవాళ్ళు వాళ్ళని ఇంటర్వ్యూ చేస్తున్నప్పుడు మీరు ఎందుకండి మీరు బాగానే పాడుతున్నారే అన్నీ బాలసుబ్రహ్మణ్యం పాడారు లేదండి అంత రాజకీయం అండి తొక్కేశారు అని అన్నటువంటి వ్యక్తిత్వం ఉన్నవాళ్ళు, అలాంటి వ్యక్తిత్వం ఉన్నవాళ్ళు అక్కడే ఉంటారు అంతే. ఇప్పుడు నాకు యేసుదాస్ గారి కంటే బాగా పాడాలని తాపత్రయం ఉండాలి, నేను దాన్ని కృషి చేయాలి, బాగా పాడగలగాలి. యేసుదాస్ ఏం పాడుతున్నాడు, ఆయన పాట రాకుండా చేయడానికి నేను ఏదైనా ప్రయత్నం చేయగలనా అని ఆలోచిస్తే నువ్వు అక్కడే ఉంటావు. ఎవరిని రాలేదు. నేను ఏమన్నా బస్ స్టాండ్కి వెళ్ళి రైల్వే స్టేషన్కి వెళ్ళి మనుషులను పెట్టి నువ్వు రావద్దా ఆగిపోయి ఇక్కడ అని ఎవరో పాడడానికి ముందు నా మాట చెప్తే విని మ్యూజిక్ డైరెక్టర్లు నువ్వు సార్ నేను తప్ప ఎవరు పాడడానికి వీలేదు అంటే అప్పుడు నా గాత్రం ఎంత, నా స్థాయి ఎంత, నువ్వు కాదు ఇంకోటి పోరాని పక్కకు తోస్తారు. నేను నా స్థాయిని సంపన్నం చేసుకోవడం కోసం కష్టపడ్డానే తప్ప ఇంకెవరు రాకూడదు అనలేదు. మా సీనియర్ కళాకారులు కూడా నేరుగా సభల్లోనే అన్నాడు, అయ్యా ఘంటసాల గారు ఉన్నప్పుడు ఏదో కామెడీ పాటలు అవన్నీ మాకు ఇచ్చేవారు, కొంతమంది హీరోలకు పాడాం. ఇతను వచ్చిన తర్వాత సేనాధిపతి దగ్గర నుంచి సైనికుడి దగ్గర నుంచి రాజు దాకా ఇతనే పాడుతున్నాడు, మాకు రావట్లేదు అంటే నేను పాడిన పద్ధతి అది వాళ్ళకి నచ్చింది. నేను ఎవరికి ఎలా కావాలో అలాగ పాడాను. అది ఇప్పుడు కూడా ఆ గొప్పతనాన్ని నేను ఒప్పుకోకపోతే నాకు నేను ద్రోహం చేసుకునేవాడిని కాదండి. దాన్ని కూడా సవినయంగానే భరించాను తప్ప ఎక్కడా నేను ఒక తుల్యమైన మాట మాట్లాడలేదు. ఏదో వాడు మనసు నొచ్చుకుంది అన్నారని వాళ్ళే నా ఎదురుగుండా వచ్చి తమ్ముడు ఆహా నువ్వు పాడుతున్నట్టు ఎవరు పాడలేరు అన్నప్పుడు దాన్ని కూడా చిరునవ్వుతోనే స్వీకరించాను తప్ప నేనేనాడు ఏదో అది తర్వాత వాళ్ళ మానసిక పరిపక్వత అలాంటిది. వాళ్ళు మాట్లాడేటప్పుడు ఎక్కడైనా ఒక కెమెరా మన మీద ఉంది, మీరు ఎక్కువ పాటలు పాడలేకపోయారే బాలసుబ్రహ్మణ్యం గారు పాడుతున్నారు అన్నప్పుడు అయ్యా ఆయన నాకంటే బాగా పాడతాడు, నాకంటే గొప్పవాడు. నేను యేసుదాస్ గారి గురించి చెప్పట్లేదా, బాలమురళి గారి గురించి చెప్పట్లేదా, కిషోర్ కుమార్ గారి గురించి చెప్పట్లేదా, ఉన్నమాట చెప్పడానికి ఏంటి తప్పులేదు. అది చెప్పడానికి ఒక చిన్న ఇన్ఫ్లెక్స్ లోపల ఒక ఇన్ఫీరియారిటీ కాంప్లెక్స్ వచ్చి నేను వాడికంటే బాగా పాడగలను వాడు నాకు అవకాశాలు ఇవ్వకుండా చేశాడు అనడం అపరిపక్వతకు ఒక నిదర్శనం అంతే తప్ప వేరే ఏమీ కాదు. డెఫినెట్లీ ఇప్పుడు మన ఎవరో విమర్శ చేస్తూ నాలాంటి గాయకుడు ఇక పుట్టడం కష్టం అవుతుంది అని నేను ఒక స్టేట్మెంట్ ఇచ్చి ముగించాను. బాలసుబ్రహ్మణ్యం గారు మీరంటే మాకు చాలా గౌరవం, మీరు చాలా జాగ్రత్తగా మాట్లాడతారు, అంత మాట ఎలా అనేశారు మీరు అని. దాని వెనకాల నా హృదయం అర్థం చేసుకునేవాడికి తెలుస్తుంది. ఇప్పుడు అలాంటి గాయకుడు పుట్టడానికి అవకాశాలు లేవు. ఫస్ట్ ఆఫ్ ఆల్ వాడు ఉన్నాడో లేదో తెలియాలంటే వాడికి ఎక్కువ అవకాశాలు ఇవ్వాలి. అలాంటి అవకాశాలు రావట్లేదు ఎవరికి. నాకంటే గొప్పగా పాడే చాలామంది గాయనిమణులు గాయకులు నేను సూత్రధారిగా పనిచేస్తున్న ప్లాట్ఫామ్ నుంచి వచ్చారు. చాలా చక్కగా పాడగలిగిన వాళ్ళు, విద్వత్తు ఉన్నవాళ్ళు, అవకాశాలు లేవు వాళ్ళకి. నేను భాషని, భావాన్ని, సంగీతాన్ని నాకున్నంత పరిధిలో నేను దాన్ని బాగా ఆకలింపు చేసుకొని కష్టపడి ఆ భావాన్ని అవి చక్కగా నేను ప్రతిఫలింప చేయడానికి నా గానం మూలకంగా నాకు అవకాశాలు వచ్చాయి. ఇక అలాంటి అవకాశాలు నేను ఒక కవి పనిని చాలా సులభం చేశానండి. అంత మునుపు ఆలోచించేవాడు అనమాట. ఒక పెద్ద సమాసం ఇస్తే ఒక ఆర్టిస్ట్ ఎవరైనా గాయకుడు పాడడానికి ఇబ్బంది అవుతుందేమోనని. నేను పెద్దవాళ్ళని ఎవరిని కించపరుస్తూ కాదు, వీళ్ళు ఆలోచించేవాళ్ళు, వాళ్ళు పాడలేరని కాదు. అందుకని సరళతరంగా రాయించుకోవడం, ఏదైనా ఒక కాంప్లికేటెడ్ ట్యూన్ చేస్తే ఎందుకండి ఇది పాడడం ఇబ్బంది అవుతుంది అని ఆలోచించి దాన్ని సరళతరం చేయడం చేసేవాళ్ళు. నేను వచ్చాక జరిగింది ఏంటంటే
ఎంత కాంప్లెక్స్డ్గా ఉన్నా కూడా ఇది డైరెక్టర్ ఏమయ్యా ఇది పాడడం కష్టం, బాలు పాడతాడండి, ఏమైనా ఇది ఉచ్చరించడం కష్టం, బాలు ఉచ్చరిస్తాడండి అనే ఒక నమ్మకాన్ని, నేను ఇది చేశానో లేదో తర్వాత సంగతి, ఒక నమ్మకాన్ని ఒక కవికి ఒక సంగీత దర్శకుడికి కలిగించానంటే నేను ఎందుకు గర్వపడకూడదండి? మిగతా వాళ్ళు ఆ నమ్మకాన్ని కలిగించలేకపోయారు కాబట్టి వాళ్ళకి అవకాశాలు రాలేదు. దట్స్ ఇట్. ఇందులో రాజకీయమో మరొకటో ఏమీ లేదు. యేసుదాస్ గారు తమిళంలో పాడడం ఉధృతంగా చేస్తున్న రోజుల్లో 2 సంవత్సరాలు నాకు ఒక్క 10 పాటలే దొరికాయి. నేను ఏనాడు డీలా పడిపోలేదు, మిగతా భాషల్లో పాడుతూనే ఉన్నాను. నేను సడన్గా ఎందుకు నాకు పాటలు రాలేదు అని విశ్వనాథన్ గారు ఒక 2 ఏళ్ల తర్వాత రికార్డింగ్ నన్ను పిలిచి ఏమైపోయానో కనపడలేదే అన్నారు. నేను ఎక్కడికి పోలేదండి, మీరు నన్ను 2 ఏళ్ల తర్వాత పిలిచారు అని. ఏమిటి అలా అంటున్నావు అన్నాడు. నిజం అన్నగారు, ఈ 2 ఏళ్ళు నన్ను పిలిచి మీరు కంప్లైంట్ చేయట్లేదు, మీ మరొక సోదరుడు అద్భుతంగా పాడుతున్నారు కాబట్టి ఎక్కువ పాటలు ఆయన చేత పాడించారు. నన్ను 2 ఏళ్ల తర్వాత మీరు పిలిచారు, ఇప్పుడు నాకు సంతోషంగా ఉంది అంతే తప్ప. ఆయన అసిస్టెంట్ని పిలిచి ఏం నారాయణ నాయర్ బాగా మనం 2 ఏళ్ళు పిలవలేదండి. అవునండి అన్నారు. ఇది ఎలా జరిగింది అబ్బాయి అన్నాడు ఆయన. ఎలా జరగాలో అలా జరుగుతుందండి, ఇది న్యాయంగా జరగాల్సిన పద్ధతి. నాకు మీరు ఇప్పుడు పాట ఇచ్చారు, నేను ఈ పాట మీద కాన్సన్ట్రేట్ చేసి నేను బాగా పాడాలి అంతే. మిగతా ఎవరెవరో పాడేస్తున్నారు అనుకుంటే ఆ సందర్భంలో వాళ్ళకు ఉన్నటువంటి విద్వత్తు దాన్ని కారణం పెట్టుకుని ఓ 2 పాటలు అత్యద్భుతంగా హిట్ అయిపోయాయి కాబట్టి అదే ఎంజీఆర్ గారు అదే శివాజీ గారు అందరూ ఆయన చేత పాడించారు. సో ఈ సందర్భం జరిగిన తర్వాత మళ్ళీ అదే ఎంజీఆర్ అదే శివాజీ గారు నా చేతనే పాడించుకోవాలని అనుకున్నారు. ఇందులో పోటీ కాదు ముఖ్యం, ఒక కాల పరిణామంలో జరిగేటటువంటి ఇవన్నీ మామూలుగా జరుగుతాయి అంతే. కానీ దీన్ని అవతల వాడి మీద నేను అప్పుడు యేసుదాస్ గారు వచ్చేసారు, ఆయన మలయాళి, ఎంఎస్ విశ్వనాథన్ గారు అప్పుడు చాలా స్థానికంగా అద్భుతంగా చేస్తున్నాడు, ఆయన మలయాళి, అందుకు నేను ఎక్కడో తెలుగువాడిని, నాకు ఇవ్వలేదు, ఈ మలయాళి కలిసిపోయారంటే అంతకంటే కుసంస్కారం ఒకటి ఉండదు. ఎక్కడ గొప్ప ఉంది అక్కడ ఉప్పు కూడా నేర్చుకోవాలి. For more videos, please subscribe to iDream. Hi, this is Sai Kripa, Strength Coach. For more videos, please subscribe to iDream. And more videos, please subscribe to iDream Media. Hi, I'm Sirisha Reddy, fashion designer. Please subscribe to iDream Media. For more videos, please subscribe iDream Media. Please do subscribe to iDream. హలో అందరికీ నమస్కారం, నేను మీ గెటప్ శ్రీను. ప్లీజ్ సబ్స్క్రైబ్ టు iDream Media. iDream అంటే నా కళల ఛానల్ సబ్స్క్రైబ్ చేసుకున్నారు, నోరు తిరుగుతలేదు, మీరైతే గంట గుర్తు కొట్టండి.